జగిత్యాల టు కరీంనగర్ రాజీవ్ రహదారిపై రాజారం వద్ద గత 3 నెలల క్రితం భారీ వర్షాలతోని నేలమట్టమైంది ఒక భారీ వృక్షం మర్రి చెట్టు అని చెప్పుకోవచ్చు. ఈ మర్రి చెట్టును మనం చూస్తున్నాం. దాదాపుగా 3 నెలల క్రితం ఇది వర్షానికి కింద పడిపోయింది. అప్పటి నుండి దీన్ని బ్రతికిస్తున్నారు. దీన్ని మరో చోటుకు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఎంత భారీ ఎత్తున ఉన్న వృక్షాన్ని దాదాపుగా కింద పడిన తర్వాత సగభాగాన్ని కట్ చేసేసి మిగిలిన ఏర్ల మందం ఉన్న భాగానికి మట్టితోని ఉన్న భాగానికి రాజారాం గ్రామ పంచాయతీ ద్వారా నీటిని అందిస్తూ దీన్ని పునర్జీవనంగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇది ఏ విధంగా రీప్లాంటేషన్ చేస్తారు, ఏం జరుగుతుంది, ఏ విధంగా చేస్తారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన వద్ద ప్రకృతి ప్రకాష్ సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నారు. వారినే అడుగుదాం. వీరే ఈ చెట్టును మరో చోటికి తరలించి దాన్ని పునర్జీవనం పోసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎట్లా జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీకు ప్రకృతి ప్రకాష్ అని పేరు ఎందుకు వచ్చింది? అయితే నేను గత 22 సంవత్సరాల నుండి పర్యావరణాన్ని రక్షించాలి, ప్రకృతిని రక్షించాలి. అసలు మానవ జీవితానికి ప్రకృతితో ఎంతో సంబంధం ఉంది. తల్లి నవమాసాలు మోసి తన గర్భంలో మనకు జన్మనిచ్చిన తర్వాత, మనం పుట్టిన తర్వాత మనకు కనుమూసి మనం కాలగర్భంలో కలిసేంత వరకు మనకు ఈ చెట్టు ప్రకృతి తోడు ఉంటుంది. కాబట్టి మరో తల్లిగా మనం చెట్లను భావించవచ్చు. అందుకే ఈ పర్యావరణం మీద నాకు ప్రేమ చాలా ఎక్కువ. అప్పటి నుండి 22 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 18 లక్షల విత్తనాలు కూడా సేకరించి వాటిని సీడ్ బాల్ చేసి గత 12 సంవత్సరాల నుంచి కూడా నేను డ్రోన్ల ద్వారా అడవులలో కూడా చేస్తున్నాను. కాబట్టి మీడియా మిత్రులు చాలా వరకు నా పేరును ప్రకృతి ప్రకాష్గానే పత్రికలలో ప్లస్ ఛానళ్ళలో కూడా ప్రకృతి ప్రకాష్ గారే వారే ఈ నామకరణం చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక భారీ వృక్షము గత 3 నెలల క్రితం వర్షాకాలంలో నేలమట్టమైంది, పడిపోయింది. ఇలాంటి వృక్షాలను మీరు ఏ విధంగా పునర్జీవనం, రీప్లాంటేషన్ అనేది ఏ విధంగా చేస్తున్నారు? అసలు ఇది చేయాలని చెప్పేసి మీకు ఎందుకు వచ్చింది ఆ థాట్? అయితే చెట్టు నేను అంటున్నాను ఏంటంటే మనిషి జీవితంలో ముఖ్యం, అది మరో అమ్మ అని చెప్తున్నాను చెట్టు. ఎందుకంటే చెట్టు జీవిస్తేనే మనం జీవిస్తాం. కాబట్టి ఈ నేల రాలిన చెట్టును కూడా బ్రతికించాలనే తపన నాకుంది. ఏంటంటే మనం జీవితాంతము 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడితేనే ఆక్సిజన్ కొనగలుగుతాం. అలాంటి ఫ్రీ ఆక్సిజన్ మనకి చెట్లు ఇస్తున్నాయి. కాబట్టి ఈ చెట్లు ఎంత ముఖ్యమో భావి తరాలకు, ఈ తరమే కాదు భావి తరతరాలకు కూడా ఇది ప్రాణం పోస్తుంది. కాబట్టి ఈ చెట్టును రక్షించాలనే ఒక తపన నాకుంది. కాబట్టి ఈ చెట్టును ఏం చేస్తామంటే ఈ నేల రాలినటువంటి వృక్షాన్ని కూడా గత 3 నెలలుగా నీళ్లు పోసి కాపాడుతున్నాం. నాకు ఇక్కడ రాజారాం సెక్రటరీ గారు, గ్రామ సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. అంతకుముందు కూడా నేను ప్రైవేట్గా వాటర్ ట్యాంక్ని తీసుకొచ్చి కూడా నీళ్లు పోసి బ్రతికించాను. అయితే దీన్ని ట్రిమ్ చేస్తాం. ట్రిమ్ అంటే ఫస్ట్ ట్రిమ్ చేసిన చెట్టు చాలా వెడల్పుగా ఉంటుంది. పడిన తర్వాత దాన్ని ట్రిమ్ చేయడం జరుగుతుంది. తర్వాత దాని ఏంటంటే క్రేన్లు తీసుకురావడం జరుగుతుంది. క్రేన్ల ద్వారా మళ్ళీ 2 జేసీపీలు అవసరం ఉంటుంది. ఆ క్రేన్ల ద్వారా దీన్ని లేబట్టి ఓపెన్ ట్యాప్ వెహికల్ ట్రాలా ఉంటుంది, దాని మీద పెట్టి రీప్లాంటేషన్ అంటే వేరే చోటికి తీసుకెళ్ళి దాన్ని గుంతతోడి మళ్ళీ దీన్నే ఈ చెట్టును దానిలో పెట్టడం అనేది రీప్లాంటేషన్ అంటారు. అప్పుడు మళ్ళీ ఇది పునర్జన్మ, మళ్ళీ ఒక జీవించి భావి తరాలకు ఇది కొత్త జీవితాన్ని ఇస్తుంది. అది కొత్తగా జీవిస్తుంది. భావి తరాలకు కూడా ఇది ప్రాణాన్ని పోస్తుంది. దాన్ని రీప్లాంటేషన్ అంటారు. ఇప్పటివరకు నేను రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా గత 3 నెలలుగా నీళ్లు పోసి ఆ చెట్టును కూడా 100 సంవత్సరాల చెట్టును కూడా ఇలాంటి మర్రి వృక్షాన్ని వాటిని కాపాడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము చొరవతో బాహుబలి భారీ క్రేన్ల ద్వారా దాన్ని ఒక చోటు నుండి మరొక చోటికి తీసుకెళ్ళి దాన్ని రీప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. దాని తరహాలోనే దీనికి ఒక 2 క్రేన్లు అవసరం ఉంటాయి, 2 జేసీబీలు అవసరం ఉంటాయి, ఒక ట్రాల్ అవసరం ఉంటాయి. కాబట్టి దీనికి దాదాపుగా ఒక 70 నుంచి 80 వేల ఖర్చు అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటున్నారు? మీకు జిల్లాలో అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారు? అయితే ఈ పడిన చెట్టును నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడుతున్నారు. కాబట్టి మనం దీనికి రీప్లాంటేషన్ ఒక చోటు నుండి ఒక చోటుకు చేర్చి దీన్ని జీవం పోయాలి, మనం ఈ చెట్టుని ఎట్లైనా బ్రతికించుకోవాలి, దీనికి ఎంత ఖర్చు అయినా కానీ పెట్టడానికి మేము ఉన్నామని కలెక్టర్ గారు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాలు అందించారు. జాయింట్ కలెక్టర్ గారు కూడా డిఎఫ్ఓ గారికి చెప్పడంతో డిఎఫ్ఓ గారు వారి సిబ్బందిని నాతో పాటు పంపించి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ పార్క్, ఆ పార్కులో లొకేషన్ చూపించారు. తర్వాత అక్కడ సారంగపూర్ ఏరియాలో కూడా లొకేషన్ చూపించారు. ఈ 2 చోట్ల ఏదో ఒక చోట్లో
దీన్ని రీప్లాంటేషన్ జరుగుతుంది. అంటే ఎప్పటివరకు ఇంకా దీన్ని పదనతోని చెట్టును బతికిస్తున్నారు కదా ఇక్కడ, ఇంకా మీరు ఎప్పుడు రీప్లాంటేషన్ చేయడానికి సిద్ధమవుతున్నారు, ఏ విధంగా చేస్తారు? ఇది దాదాపుగా ఒక 1 వీక్ పడే టైం ఉంది. 1 వీక్లో దీన్ని అర్బన్ పార్క్లో నాకు మంచి అనిపించింది. అక్కడ వాటర్ కానీ కొత్తగా పార్క్ అవుతుంది జగిత్యాల జిల్లాలో, అద్భుతంగా అర్బన్ పార్క్ అంటే సిటీకి అందమైన పార్క్ తయారవుతుంది. అక్కడ పర్యాటకులు కూడా చాలామంది వస్తారు. దీన్ని ఆదర్శం కూడా దాన్ని చూడడానికి కూడా వారి పిల్లలకు కూడా దీన్ని చూపిస్తారు. గతంలో పడిన చెట్టును మళ్ళీ బ్రతికించి ఇక్కడ పెట్టారని వారు కూడా వారి పిల్లలకు కూడా తరతరాలకు కూడా ఇది ఒక సందేశం అవుతుందని ఆలోచనతో ఉన్నాము. అందుకనే దీన్ని అర్బన్ పార్క్లో స్థలాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మానవ మనుగడకు గాలి ఎంతో అవసరమో అందరికీ తెలిసిందే. అలాంటి గాలి కావాలి మనకు స్వచ్ఛమైన గాలి వాతావరణం ఉండాలి అంటే చెట్లు ఎంతో అవసరం. ఇలాంటి చెట్లు భారీ వృక్షాలు ఉన్నప్పుడే మనకు చల్లని వాతావరణం చల్లని గాలి వీస్తుంది. ఇలాంటి గాలి కోసమే ఈ భారీ వృక్షాలను పునర్జన్మ రీప్లాంటేషన్ చేసేందుకే తన వంతు కృషి చేస్తున్నాడు అని చెప్తున్నాడు ప్రకృతి ప్రకాష్. ఇలాంటి ఈ భారీ వృక్షాలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కార్యక్రమాలు చేపట్టి మళ్ళీ పునర్జీవనం చేశానని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి జిల్లాలోని అధికారులు, కలెక్టరు, అటవీ శాఖ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా తరలించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు. ఈ గ్రామం శివారు రాజారాం గ్రామంలోని శివారు ప్రాంతంలో ఈ చెట్టు కూలిపోవడంతో రాజారాం గ్రామంలోని వారు కూడా ఈ చెట్టును బ్రతికించేందుకు తమ వంతు సహాయంగా చెట్లకు నీరు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విధంగా చూసుకున్నట్లయితే చెట్లు మనకు ఎంత అవసరం అనేది కూడా తెలుస్తుంది. ప్రకృతి ప్రకాష్ చేపడుతున్న కార్యక్రమం ఎంతో మంచిదని ప్రజలు కూడా అభినందిస్తున్నారు. జగిత్యాల నుండి హరికృష్ణ, మైత్రి న్యూస్.